భారత జాతీయ పతాకావిష్కరణ దినోత్సవం డే సందర్భంగా దేశభక్తిని, జాతీయ ఐక్యతను చాటి చెప్పే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం రీజనల్ చైర్పర్సన్ సోమారపు లావణ్య ఆధ్వర్యంలో ఘనంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. కళ్యాణ్ నగర్ చౌరస్తా నుండి రీగల్ షోరూమ్ మీద గాంధీ చౌరస్తా ర్యాలీ కొనసాగింది. వివిధ లయన్స్ క్లబ్ల సభ్యులు, మహిళా సభ్యులు, యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని చేతుల్లో జాతీయ జెండాలతో భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్ వంటి దేశభక్తి నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా లయన్ సోమారపు లావణ్యతో కలిసి లయన్ మాచిడి మహేందర్ గౌడ్, లయన్ బంక రామస్వామి వారు మాట్లాడుతూ 1947 జూలై 22న భారత రాజ్యాంగ సభ త్రివర్ణ పతాకాన్ని భారత జాతీయ పతాకంగా అధికారికంగా ఆమోదించిన చారిత్రాత్మక రోజును పురస్కరించుకుని ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. జాతీయ పతాకం దేశ సమైక్యతకు, సార్వభౌమాధికారానికి, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి భారతీయుడు జాతీయ పతాకాన్ని గౌరవించడం తన ప్రథమ కర్తవ్యంగా భావించాలని, యువతలో దేశభక్తి భావాన్ని పెంపొందించే కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ జెండాని రాజ్యాంగబద్ధంగా కూడా ఆమోదించిన రోజు మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అలాగే రామగుండంలో ఉండే లయన్స్ క్లబ్ రామగుండం తరఫున ఈరోజు ఫ్లాగ్ అడాప్షన్ స్టూడెంట్స్ మరియు మా యొక్క క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి దేశభక్తిని పెంపొందించాలి. లయన్స్ క్లబ్ అంటేనే కేవలం సర్వీసే కాదు, దేశభక్తిని కూడా పంపించే విధంగా మరి ఉన్నటువంటి రామగుండం లయన్స్ క్లబ్ ఉన్నటువంటి అన్ని క్లబ్స్ పెద్దవారు అందరూ కూడా మరి ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. మరి దేశభక్తిని పిల్లలకు అన్నిటికన్నా ముందు కావాల్సింది దేశభక్తి. మరి ఈరోజు దాన్ని తక్కువగా మనము చూస్తున్నాము. దాన్ని పెంపొందించే విషయంగా మేము ఈరోజు ఈ యొక్క ర్యాలీని తీయడం జరిగింది. మరి భారత్ మాతాకి జై. ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చే అంటే 1947వ సంవత్సరంలో కొన్ని వారాల ముందు మన జాతీయ పతాకం రాజ్యాంగబద్ధంగా ఆమోదించబడింది. ఈ జాతీయ పతాకానికి పింగళి వెంకయ్య గారు రూపకర్తగా ఉండి మన జాతీయ పతాకంలో 3 రంగులు, సువర్ణ రంగుల జాతీయ పతాకం, దాంట్లో కాషాయం ధైర్యం త్యాగానికి, తెలుపు శాంతి సత్యానికి, ఆకుపచ్చ నమ్మకం సమృద్ధిగా ఉంటూ, అదేవిధంగా తెలుపు రంగు పట్టిపై 24 ఆకులు కలిగిన మధుర నీలరంగు అశోక చక్రం ఉంటుంది. ఇది ధర్మాన్ని నిరంతరం కాపాడుతూ వస్తుంది. అటువంటి గొప్ప భారతదేశంలో మనం జీవించడం ఈరోజు ఎంతో గర్వకారణం. అదేవిధంగా నేటి బాలులే రేపటి పౌరులు అనే విధంగా ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో లయన్స్ క్లబ్కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అటువంటి లయన్స్ క్లబ్ సమూహంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది, మగువ, శ్రీకారం, స్ఫూర్తి, వాసవి, జ్యోతినగర్, ప్రగతి, లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో ఈరోజు మా ఆర్సి సోమారపు లావణ్య గారి ఆధ్వర్యంలోన, అదేవిధంగా జెడ్సీలో డాక్టర్ కేటీవై లక్ష్మీవాణి గారు, అదేవిధంగా సుధాకర్ గారు, అదేవిధంగా తానిపర్తి విజయలక్ష్మి గారు, అదేవిధంగా పాస్ట్ జెడ్సీలో కాజాపురం రాజేందర్ గారు, మా జిఎస్టీ కోఆర్డినేటర్ రామస్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంత భారతదేశ భక్తిని చాటే విధంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో యాపిల్ కిడ్స్ స్కూల్ పిల్లలు, అదేవిధంగా శ్రీరామ విద్యానికేతన్ స్కూల్ పిల్లల ఆధ్వర్యంలో శ్రీకారం క్లబ్, స్పెక్ట్రా స్కూల్, వివిధ స్కూల్ పిల్లలు ఈరోజు జాతీయ పతాకాన్ని యొక్క విశిష్టతను తెలియజేసే విధంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే. ఇక్కడ జూలై 22, 1947న మన జాతీయ పతాకాన్ని అధికారికంగా చేసుకున్న రోజు. ఈ సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి సేవే పరమావధి, సేవే మా ధర్మం అన్న విధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో ఎక్స్చేంజ్ చేయబడ్డటువంటి దాదాపుగా 12 క్లబ్బుల సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఏజిఎన్ చైర్పర్సన్ లయన్ సోమారపు లావణ్య గారి నేతృత్వంలో, మరియు అలాగే పాస్ట్ జడ్సీస్, అలాగే ఇక్కడ లీడర్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని లయన్స్ సేవలో రామగుండం ప్రాంతంలో ఒక మంచి గుర్తింపు. గత 55 సంవత్సరాల నుంచి వెళ్ళి రామగుండం క్లబ్ అనే క్లబ్ నుంచి వెళ్ళి ఎంతో వేల మందికి సేవలు అందిస్తున్నటువంటి క్లబ్. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేము సేవ చేస్తాం అనే దానిలో వచ్చిన ప్రతి లయన్స్ సభ్యులందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతూ
ఈ కార్యక్రమంలో లయన్ రాజేందర్, మెంటర్ గంగాధర్, నార్ల ప్రసాద్, ఆంజనేయులు, జోన్ చైర్పర్సన్ సుధాకర్, లక్ష్మీవాణి, గాలి సునీత, ఈలేశ్వరం, చంద్రమౌళి, అలాగే వివిధ లయన్స్ క్లబ్ల అధ్యక్షులు లయన్ అర్చన, సంతోష్ రావు అంబటి, లయన్ మహేందర్, లయన్ కృష్ణమూర్తి, లయన్ రాహుల్, లయన్ కిషోర్, లయన్ మహేంద్రారెడ్డి, లయన్ అనిల్ రావు, లయన్ భవానీ, సురేష్ తదితరులతో పాటు లయన్స్ క్లబ్ సభ్యులు, యాపిల్ కిడ్స్ స్కూల్, శ్రీరామ విద్యానికేతన్ అండ్ స్పెక్ట్రమ్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.